భారత దెబ్బ టర్కీకి వేల కోట్ల నష్టం. భారతీయులందరూ ఒకే మాట మీద ఉంటున్నారు, ఒకే బాట మీద నడుస్తున్నారు అనే దానికి ఇదే ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే టర్కీ మరొకప్పుడు టర్కీలో భూకంపం వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంత హెల్ప్ చేశారు. మన దేశం నుంచి చాలామంది విరాళాలు ఇచ్చారు. అయ్యో పాపం అన్నారు. మరి టర్కీ ఏం చేసింది? ఉగ్రమూకలతో నిండిన పాకిస్తాన్ మీద భారత్ మిసైల్తో దాడి చేసి ఉగ్రవాదుల్ని హతం చేస్తే మరి ఆ ఉగ్రవాదుల కండగా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ భారత్కు సంబంధించిన సివిలియన్స్ మీద దాడులు తెగబడ్డారు. బోర్డర్ల దగ్గర ఉండేటువంటి ప్రాంతాల్లో ఎవరైతే భారతీయులు ఉన్నారో వారి మీద కాల్పులు జరిపారు సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీ. కాబట్టి భారత్ అటాక్ చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం జరిగింది. అలాంటప్పుడు చేస్తే న్యాయ పోరాటానికి సపోర్ట్ చేయాలి, లేకపోతే ఎవరికి సపోర్ట్ చేయకూడదు. ఒకప్పుడు భూకంపం వస్తే టర్కీకి భారతీయులు ఎంత అండగా నిలబడ్డారే, భారత ప్రభుత్వం ఎంత అండగా నిలబడిందే. మరి దాన్ని మర్చిపోయినటువంటి టర్కీ పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేసింది, డ్రోన్లను సరఫరా చేసింది. డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా డ్రోన్ల ఆపరేటర్స్ని కూడా పంపించింది తమ దేశం నుంచి. ఎందుకంటే మరి పాకిస్తాన్లో ఆపరేటర్స్ లేరు కదా, వారికి